ఈ సన్నివేశాన్ని సేవించి అబ్బో అబ్బురమైన సన్నివేశం కదా, ఈ చందనం పవిత్రమైన చందనం, స్వామి తిరుమేన అలంకరించేటువంటి చందనాన్ని మనం కూడా ఈ సన్నివేశాన్ని దర్శిద్దాం అని మీ జని చరితార్థం చేసుకోండి. ఈ సన్నివేశాన్ని మీరు దర్శించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. ఇంకొక విశేషం ఏంటంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు అనేటువంటి సన్నివేశాన్ని ఈ ప్రతి వస్తువులోనూ అణువణువున పరమాత్మ ఉంటాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటిది మీరు కాసేపు అయిన తర్వాత ఈ చందనపు ముద్దల్ని ఈ సానల మీద చూస్తే నృసింహ ఆకృతి దర్శనమిస్తుంది. అది తెలియకుండా ఉంటుంది. అది దాని కానీ నిశితమైన పరీక్ష చేస్తే అందులో నృసింహస్వామి ఉంటాడు. ఇది చాలా విశిష్టమైన సన్నివేశం, గమనిద్దాం మనం తర్వాత. ఇది చాలా అబ్బురమైన సన్నివేశం. ప్రపంచంలో కేవలం సింహాచలంలో మాత్రమే ఈ చందన సమర్పణం అనేటువంటిది, ధ్రువమూర్తి దర్శనం అనేటువంటిది ఏటికొక్కమాడు జరిగేటువంటి సన్నివేశం. నాణ్యత్ర దర్శనీయమైనటువంటిది, అపురూపమైనటువంటి, అబ్బురమైనటువంటి, విలక్షణమైన సన్నివేశం. దీన్ని సేవిద్దాం.